ఈ రోజున ధర్మతరంగిణి కార్యక్రమంలో మనం ధర్మమూలమైనటువంటి స్మృతులు, వాటిలో ఉండేటువంటి విషయ విభాగం గురించి కించిత్తుగా తెలుసుకుందాం. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః ఆశాసురాసి భవదంగవల్లీ భాసైవ దాసీకృత దుగ్ధసింధుం మందస్మితైర్నిందిత శారదేందుం వందే రవిందాసన సుందరిత్వాం. వివస్వంతం మనూనోమి గౌతమంచ పరాశరం యాజ్ఞవల్క్యం తథైవాద్య ధర్మజ్ఞానార్థసిద్ధయే. అత్యంత మహత్తరమైనటువంటి గహనమైన ధర్మరీతులను గురించి లోకానికి బోధించేందుకు పరమ కారుణికులైనటువంటి మహర్షులు ఉపదేశించినటువంటి శాస్త్ర విశేషములను ధర్మశాస్త్రములు అని మనం వ్యవహరించుకుంటూ ఉంటాం. ఈ ధర్మశాస్త్రములకి స్మృతులు అని పేరు. ఈ స్మృతులలో చాలా ప్రసిద్ధమైనటువంటి స్మృతి మనుస్మృతి. ఆ పైన దండవిధిని మనకు బోధించేటువంటి స్మృతి యాజ్ఞవల్క్య స్మృతి. అలాగే కలియుగం కోసం ప్రత్యేకించి అందరి చేత అంగీకరింపబడినటువంటి స్మృతి పరాశర స్మృతి. మనుస్మృతిలో, ఈ యాజ్ఞవల్క్య స్మృతిలో, పరాశర స్మృతిలో ఉండేటువంటి భేదములతో పాటు ఆయా ప్రదేశములలో, ఆయా దేశములలో, ఆయా కాలములలో వివిధ వేదములను అనుష్ఠానించేటువంటి ఆయా ప్రాంతీయ ప్రజల యొక్క ఆ ఆచారములను బట్టి అనేక స్మృతులు మనకు వ్యవహారంలోకి వచ్చాయి. ఈ స్మృతి గ్రంథాలు ఇంచుమించుగా మనకి 500కు పైగా ఉన్నాయి. వాటిలో గౌతమ స్మృతి, యమస్మృతి, అరుణ స్మృతి, బుధ స్మృతి, వశిష్ఠ స్మృతి, కాశ్యప స్మృతి, వ్యాఘ్రపాద స్మృతి, కపిల స్మృతి, వాధూల స్మృతి, స్వాంతర స్మృతి, లోహిత స్మృతి, నారాయణ స్మృతి, శాండిల్య స్మృతి, కణ్వస్మృతి, దాల్భ్య స్మృతి, భారద్వాజ స్మృతి, అంగిరో మహర్షి చేత రాయబడినటువంటి అంగిర స్మృతి. ఈ స్మృతులు ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుని ఉన్నాయి. ఈ స్మృతి గ్రంథాలనేటువంటివి మనకు మనం శయ్య నుంచి లేచినది మొదలు తిరిగి శయ్యను చేరుకునే వరకు కూడా వ్యక్తిగా ఏం చేయాలి, సమాజంలో ప్రవేశించినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా సంబోధించాలి, ఎటువంటి కృత్యాలను మనం ఆచరించాలి, ఏ కృత్యాలను ఆచరించకూడదు, కుటుంబంలో మన యొక్క విధులేమిటి, అదేవిధంగా రాచ వ్యవస్థలో, రాజ్యంలో మన యొక్క అధికారాన్ని బట్టి మనం ఎలా వ్యవహరించాలి, సమాజంలో ఎలా వ్యవహరించాలి, మిత్రులతో ఎలా వ్యవహరించాలి, ఇతర జీవరాశులతో ఎలా వ్యవహరించాలి అనేటువంటి వ్యవహార కోశములే స్మృతులు అంటే అన్నమాట. అందుకని ఈ స్మృతులన్నింటిలో కూడా విషయ వర్గీకరణలో ఏం చేశారంటే కాల విచారము అనేటువంటి దాన్ని ఒకటి పెట్టారు. అంటే కనురెప్పబాటు లిప్త అని కనుక మనం అనుకున్నట్లయితే లిప్త నుంచి మొదలుపెట్టి బ్రహ్మ యొక్క కల్పం వరకు, ఆ పైన కూడా బ్రహ్మ యొక్క ఆయుర్దాయం వరకు ఎలా గణనం చేయాలి అనేటువంటి దాన్ని మనకి చెప్పారు. అదేవిధంగా మనకి ఆచార విచారం, మనం ఏ ఆచారాల్ని ఆచరించాలి అనేటువంటిది చెప్పారు. ఆ పిమ్మట సంస్కార విచారం, మనకు ఎటువంటి సంస్కారాలు అవసరము అని. మానవుడికి పుట్టినది మొదలు మరణించే వరకు వివిధ సంస్కారాల ద్వారా అనేక రకాలైనటువంటి సద్గుణాలు వచ్చి చేరుతూ ఉంటాయి. అలాగే ఒక్కొక్క సంస్కారం జరిగిన తర్వాత అతనికి కొన్ని అర్హతలు ఏర్పడతాయి. ఏ సంస్కారాలు అర్హతనిచ్చేటువంటివి, ఏ సంస్కారాలు సద్గుణాలని మనకు ప్రసాదించేటువంటివి, ఏ సంస్కారాల వల్ల మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటాము, ఇవన్నీ కూడా మనకి చెప్పేటువంటిది సంస్కార విచారం. తర్వాత అర్థ విచారం, సంపాదన ఎలా ఉండాలి, విప్రుడు ఎలా సంపాదించాలి, క్షత్రియుడు ఎలా సంపాదించాలి, వైశ్యుడు ఎలా సంపాదించాలి, అదేవిధంగా సేవావృత్తిలో ఉన్నటువంటి వారు ఎలా సంపాదించాలి,
ఈ విషయాలన్నింటినీ కూడా అర్థ విచారంలో చెప్పారు. తర్వాత రాజనీతి విచారం. రాజనీతి అనేటువంటిది ఒక రాజు ఎలా వ్యవహరించాలి, మంత్రి ఎలా వ్యవహరించాలి, సేనాధిపతి ఎలా వ్యవహరించాలి, రాజు మంత్రితో ఎలా వ్యవహరించాలి, సేనాధిపతితో ఎలా వ్యవహరించాలి, సేవకునితో ఎలా వ్యవహరించాలి, రాజ్యంలో ప్రజలతో ఎలా వ్యవహరించాలి, ప్రజలు రాజుతో ఎలా వ్యవహరించాలి, యుద్ధ వ్యూహాలు ఎటువంటివి ఉండాలి, ఇవన్నీ కూడా రాజనీతి విచారంలో చెప్పారు. తర్వాత కామ విచారం. కోరికలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా నియంత్రించుకోవాలి అనేటువంటి విషయం చెప్పారు. అలాగే అధ్యాత్మ విచారం. అధ్యాత్మ విచారం అనేటువంటిది మానవుడు కేవలం తన శరీరాన్ని గురించి ఆలోచించడం, తన యొక్క బుద్ధిని గురించి ఆలోచించడం, తన యొక్క మనస్సుని గురించి ఆలోచించడం, తన యొక్క తృప్తిని గురించి మాత్రమే ఆలోచించడం కాకుండా తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెడుతున్నాడు, ఎలా వెడుతున్నాడు, ఎప్పుడు ముక్తి కావాలి, ఎలా ముక్తి కావాలి, ఆ ముక్తి సాధనాలు ఏమిటి, ఆధార విచారాలన్నీ ఏమిటి అనేటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పబడ్డాయి అన్నమాట. ఇక కాల విభాగంలో అనేక విశేషాలు ఉన్నాయి. మళ్ళా పుణ్యకాల నిర్ణయం, అపుణ్యకాల నిర్ణయం, తిథి నిర్ణయం, వత్సరారంభ నిర్ణయం, పుణ్యతిథుల్లో చేయవలసినటువంటి విధులు, ఆయా మాసాల్లో ప్రతిరోజు ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఆచరణ చేయాలి, ఇవన్నీ కూడా మనకి చెప్పారు. ఆర్తవ విధానాలు అన్నారు, అంటే ఋతువులలో ఆయా ఋతువుల్లో మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలు. దేవతోపాసనం ఎలా చేయాలి, పితృశ్రాద్ధాదుల్ని మనం ఎలా నిర్వర్తించాలి, ఇలాగా అనేక రకాలుగా అన్నమాట. అంటే మనకు నిత్య దైనందిన వ్యవహారాలలో మనం మనిషిగా బతకాలంటే ఏం చేయాలి, జంతువుగా బతకాలంటే ఏం చేయక్కర్లేదు. అలాగే నరుడు వానరుడిగా, నరునిగా, హరునిగా ఎదగడానికో పడిపోవడానికో చేయవలసినటువంటి పనులన్నీ కూడా అక్కడ చెప్పబడ్డాయన్నమాట. కనుక ఈ దృష్టితోటి మనం పరాశర స్మృతిని, మిగిలిన స్మృతులన్నింటినీ కూడా చూడవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ మనకి కాల విచారాన్ని గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. ఒక కను రెప్పపాటు, దానికి లిప్త అని పేరు. అలా ఒకసారి కనుక మనం మన యొక్క రెప్పను ఆర్పి మళ్ళా తెరచి చూసినట్లయితే దానికి లిప్త అని పేరు. మనకు 24 లిప్తలైనట్లయితే ఒక విఘడియ, ఇటువంటి 60 విఘడియలైనట్లయితే ఒక ఘడియ, ఇటువంటి ఒక 60 ఘడియలైనట్లయితే మనకు ఒక రోజు, ఇటువంటి రోజులు మనకు 7 రోజులైనట్లయితే ఒక సప్తాహం, అలాగే 15 రోజులైనట్లయితే ఒక పక్షం, 2 పక్షములు ఒక మాసం, 6 మాసములు ఒక అయినం, 2 అయినములు ఒక సంవత్సరం. ఇటువంటి సంవత్సరములు 4,32,000 సంవత్సరములైనట్లయితే కలియుగం, 8,64,000 సంవత్సరములైనట్లయితే ద్వాపరయుగం, 12,96,000 సంవత్సరములైనట్లయితే అది త్రేతాయుగం, 17,28,000 సంవత్సరములైనట్లయితే అది కృతయుగం. ఈ 4 యుగములు అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగముల యొక్క కలయిక వల్ల ఏర్పడేటువంటిది ఒక మహాయుగం. ఈ మహాయుగ పరిమాణం ఈ 4 యుగముల యొక్క మొత్తం కాలం అన్నమాట. అది 43,20,000 సంవత్సరములకి సమానం. ఈ విధంగా 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగం అయితే, ఇటువంటి 1000 మహాయుగములు బ్రహ్మకు ఒక రోజు. ఇటువంటి మహాయుగములు ఒక రోజు అంటే ఆ రోజుని 1000 మహాయుగాలు ఒక రోజైతే ఆ రోజు బ్రహ్మకు ఒక కల్పం అని వ్యవహరింపబడుతుంది. కల్పం అంటే కల్ప్యతే అస్మిన్ లోక సృష్టిక్రమ ఇది కల్ప అని చెప్పారు. అంటే ఈ కల్ప సమయంలో లోక సృష్టి క్రమాన్ని ఆయన నిర్వహిస్తాడు కనుక దీనికి కల్పం అని పేరు. ఈ కల్పకాలం ఒక 1000 మహాయుగాలు అయినట్లయితే ఇటువంటి 1000 మహాయుగాలు రాత్రి సమయం అవుతుంది. అంటే మొత్తం 2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక అహోరాత్రం అన్నమాట. ఇటువంటి అహోరాత్రములు 360 అయినట్లయితే బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇటువంటి సంవత్సరములు బ్రహ్మ 100 సంవత్సరముల జీవితకాలంలో ఆయన జీవిస్తాడట. కనుక ఇంత చక్కగా విస్తృతంగా బ్రహ్మ యొక్క కాలమానం ఉన్నది.
ఆ బ్రహ్మ యొక్క కాలమానంలో మొదటి 50 సంవత్సరములకు పూర్వార్ధము అని పేరు. రెండవ 50 సంవత్సరముల కాలం బ్రహ్మ యొక్క ఆయుర్దాయంలో రెండవ 50 సంవత్సరముల కాలం అనేటువంటిది అది పరార్ధము, ద్వితీయ పరార్ధము అని పేరు. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే బ్రహ్మగారి యొక్క ద్వితీయ పరార్ధ ప్రారంభంలో ఉన్నాం. అంటే ప్రస్తుతం మన యొక్క జీవన సమయంలో ఆ సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క వయస్సు 51 సంవత్సరములు అన్నమాట. 50 సంవత్సరముల నుండి 51వ సంవత్సరంలో ఆయన తాను ముందుకు వెడుతున్నాడు. ఆ బ్రహ్మకు కూడా అంతం ఉన్నదిట. అందుకని ఆ 100 సంవత్సరాల కాలం తర్వాత బ్రహ్మ యొక్క అంతం అన్నమాట. అటువంటి బ్రహ్మల యొక్క ఆ కపాలములను మాలికగా చేసుకొని మహాకాలుడు, మహాకాళిక ఆ కపాల మాలికలను ధరిస్తారు. మనం కనుక గమనించినట్లయితే 108 కపాలముల మాలను అమ్మవారు కాళికాదేవి ధరిస్తుంటుంది. 108 కపాలాలను మహాకాళేశ్వరుడు ధరించుంటాడు. కారణం ఏమిటంటే 4 ముఖములు, 4 కపాలములు. ఇటువంటివి 108 కపాలములు అంటే 27 బ్రహ్మలు యొక్క కపాలములను కాళికాదేవి ధరించింది. 27 మంది బ్రహ్మల యొక్క కపాలములను ఈ మహాకాలుడు ధరించి ఉన్నాడనమాట. అంత దీర్ఘకాలం ఈ మహాకాలుడును మహాకాళి జీవిస్తారు. ఇది కాలం అనంతం, కాలం అమూర్తం, అంటే రూపం లేనటువంటిది, అనంతమైనటువంటిది, మనం లెక్కించ వీలు లేనటువంటిది అయిన కాలంలో, ఇంత అనంతకాల ప్రవాహంలో మనం కాలమానం అనేటువంటి దాన్ని ఒకటి తయారు చేసుకుని మనం మనుగడ గడుపుతుంటే, ఈ కాలమానంలో కనుక మనం లెక్క పెట్టినట్టయితే బ్రహ్మ యొక్క దీర్ఘజీవనం ఎంత విస్తృతమైనటువంటిది అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా చూసుకొని మనకు మన్వంతరాలు ఎప్పుడెప్పుడు సంభవిస్తున్నాయో దాన్ని బట్టి మనం ఎలా వ్యవహరించాలో, తిథి వార నక్షత్ర యోగ కరణాదులు ఏవేవైతే ఉన్నాయో వాటిని బట్టి ఖగోళగతుల్లో వచ్చేటువంటి మార్పులు, ఆ మార్పుల వల్ల మనకు వచ్చేటువంటి మంచి చెడ్డలు ఆరోగ్య దృష్ట్యా కావచ్చు, అధ్యాత్మ దృష్ట్యా కావచ్చు, వ్యావహారిక దృష్ట్యా కావచ్చు, అనేక రకాలుగా మనకు ఈ ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు, ప్రకృతిలో వచ్చేటువంటి వైపరీత్యాలు వీటన్నిటిని తెలుసుకోవడం కోసమని మనకు కాలం అనేటువంటిది, కాలంలో వ్యవహారం అనేటువంటిది అవసరం. ధర్మశాస్త్రాలు అనేటువంటివి కేవలము మనలో ఒక నమ్మకాన్ని, మూఢనమ్మకాన్ని పెంచడం కోసమని ఆవిర్భవించినటువంటివి కాదు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనకు ఒక మార్గదర్శనం చేసి ఏ ఋతుక్రమంలో ఋతువులు మారినప్పుడు మనం ఏం చేయాలి, ఏ విధంగా ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా వ్యవహరించాలి, అటువంటి వ్యవహారం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, పరిణామాలు ఏమిటి, వీటన్నిటిని కూడా చెప్తాయన్నమాట. కనుక కొన్ని సమయాలు సంక్రమణం అనేటువంటిది ఉన్నది. సంక్రమణం అంటే మనకు సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రయాణించేసి మారేటువంటి సమయం. అయితే ఇక్కడ సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలో ప్రవేశించేటువంటి సమయాన్ని సంక్రమణం అంటాం. పొందుతున్నాడు కాబట్టి ఆయన నిజంగా గమనం ఉన్నది ఆయనకి, ఆయన గమనం ప్రకారమే ఇది జరుగుతోందా అంటే, మనం ఒక రైలు అనేటువంటి ఈ ప్రయాణ సాధనం ఏదైతే ఉన్నదో అందులో కూర్చొని మనం ప్రయాణించేటువంటి సమయంలో మనకి ఇరువైపులా ఉన్న చెట్లు, ఇతర భవనములు, మిగిలినటువంటి స్థిరమైన వస్తువులన్నీ పరిగెడుతున్నట్టుగా కనబడుతుంటాయి. కానీ పరిగెడుతున్నది మన రైలే తప్ప ఆ వస్తువులు కాదు. అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి మనకు భూభ్రమణంలో మనకి ఆ పైన ఉండేటువంటి సూర్యుడు, ఇతర నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా ఉదయం 6 గంటలకి అక్కడ మనకి తూర్పు దిక్కున కనుక కనబడినట్లయితే సాయంత్రం అవి ఏ నడినెత్తునో లేకపోతే పశ్చిమంలోనో ఎక్కడో కనబడతాయి అన్నమాట. దీన్ని బట్టి మనం అనుకునేటువంటిది ఏమిటంటే సూర్యునికి గమనం ఉన్నది అని ఒక ఆభాస, మనకి ఉండేటువంటి ఒక అనుభూతి, దాన్ని మనం అలా సూర్యుడికి ఆపాదిస్తున్నాం అన్నమాట. ఈ రైల్లో ఉన్నటువంటి వాళ్ళకి పరిగెట్టేటువంటి చెట్లలాగా సూర్యగమనం అనేటువంటిది. కనుక దాన్ని బట్టి ఉదయం అక్కడ ఒక రాశిలో కనబడ్డాడు, రాత్రి ఒక రాశిలో కనబడ్డాడు కాబట్టి మనకి సూర్యుడు ఆ రాశిలో కనబడుతున్నాడు, సూర్యుడు ఆ రాశిలో ప్రవేశించాడు అని చెప్తున్నాం అన్నమాట. మనం ఇలాగ ప్రతి నక్షత్రానికి, ప్రతి గ్రహానికి, వీటన్నిటికీ కూడా ఇలాంటి గతులు ఉన్నాయి. దీన్ని భూకేంద్రిత వ్యవహారము అని చెప్పేసి అంటారు. కనుక ఈ భూకేంద్రిత వ్యవహారాన్ని గురించి చెప్పేటువంటిది కూడా
ఆ సూక్ష్మమైనటువంటి విశేషాలను గురించి కూడా మనకు ఈ పంచాంగాలు మనకి బోధిస్తూ ఉంటాయి. పంచాంగాల్లో చెప్పబడినటువంటి విశేషాలను ఈ ధర్మశాస్త్రాలు మనకి విశదం చేస్తాయి. దానికి కారణాలను గురించి చెప్తాయి. మనకు సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నిర్వహించుకోవాలి, ఆ సంక్రాంతి నాడు మనం చేయవలసిన విధులు ఏమిటి అంటే ధర్మశాస్త్రాలు చూడాలి. అలాగే ఆయా పర్వదినాలు, ఆ పండుగలలో మనం ఏం చేయాలి అనేటువంటి విధుల గురించి, ఆ పండుగ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెడుతుంది అనేటువంటి విషయాన్ని మనకి చెప్పేటువంటిది కూడా ధర్మశాస్త్రమే. అదే పద్ధతిలో మనకు ధర్మశాస్త్రం ద్వారా నిత్య వ్యవహారాలు, బుద్ధి వికాసం, మనోవికాసం, ఇటువంటి వికాసాలన్నింటినీ కూడా మనం పొందడానికి కావలసినటువంటి వ్యవస్థ మనకు ఈ ధర్మశాస్త్రాలన్నింటిలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నటువంటి విధంగా యాజ్ఞవల్క స్మృతి, మనుస్మృతి అనేటువంటి దాంట్లో రాజరిక వ్యవహారములు, రాజ్య సంబంధమైన వ్యవహారాల్లో మానవులు దోషములు కనుక చేసినట్లయితే ఆ దోషములకు పరిహారములలాగా ఎవరికి ఎటువంటి దండం చేయాలి. బాలుడు ఉన్నాడు, అతను ఒక తప్పు చేశాడు, అతనికి ఒక విధమైనటువంటి దండన ఉండాలి. అదేవిధంగా వృద్ధులు ఉన్నారు, వాళ్ళు దోషాన్ని చేస్తే వారికి ఒక రకమైనటువంటి దండ విధి ఉండాలి. అలాగే మనకు ఆయా స్థాయిలో వ్యక్తులు చేసేటువంటి దోషాలకి దండవిధి ఎలా ఉండాలో చెప్పేటువంటిది యాజ్ఞవల్క స్మృతి. అదేవిధంగా మనకి నిత్య జీవన వ్యవహారాలు, అదేవిధంగా మనకు నిత్య జీవన విధానంలో మనకు ఏం చేయాలో చూపించేటువంటిది మనుస్మృతి. అదేవిధంగా మనకి కుటుంబం పట్ల పారివారికమైన బాధ్యతలను చెప్పేటువంటిది కూడా. ఇక మిగిలిన స్మృతులన్నీ కూడా మనకు ఆయా పర్వదినాలలో, పుణ్యదినాలలో, జ్యోతిష్శాస్త్ర సంబంధమైన విషయాల్లో మనం చేయవలసినటువంటి ధర్మ విధులను తెలియజేసేటువంటివి. ఇటువంటి విషయాల్ని మనం మున్ముందు ఎన్నో తెలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.